ఆనంది పరిస్థితి ఏం బాగోలేదు మహేష్. మళ్ళీ తనకి హెల్త్ ప్రాబ్లమా? కాదు. మరి ఏమైంది ఆనందికి? అశ్విన్ ఇంటికి రావడం లేదంట. అవును. దానికి కారణం నువ్వే నా కొడుకుని ఎక్కడో దాచావంటూ అశ్విన్ వాళ్ళ అమ్మగారు చెల్లెలు హాస్టల్కొచ్చి గోల గోల చేశారు. నాకు తెలీదు అని ఆనంది ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిన్ను ఏం చెయ్యాలో మాకు తెలుసని వెళ్ళిపోయారు. అయ్యో, అంతవరకు వచ్చిందా? ఉండండి, నేను అశ్విన్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను. మహేష్, మాట్లాడాల్సింది ఆవిడతో కాదు. మరి ఇంకెవరితో మాట్లాడాలి? ప్రసన్నతో మాట్లాడమంటారా? కాదు. మరి ఇంకెవరితో మాట్లాడాలి? నీ అమ్మతో. వాట్? మా మామ్తోనా? అవును మహేష్. మామ్ ఏం చేసింది? అశ్విన్ కనపడ్డం లేదన్న ఒక్క పాయింట్ పట్టుకొని అసలే బాధలో ఆవేశంలో ఉన్న ప్రసన్నని లలిత గారిని మీ అమ్మ ఇంకా రెచ్చగొడుతోంది. అవునా? మీ అమ్మ మాటలు విని వాళ్ళిప్పుడు ఆనంది విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అర్థం కావడం లేదు మహేష్. మా మామ్కి ఎందుకు ఇవన్నీ? చూడు, నేను ఇలా చెప్పానని నువ్వు వెళ్ళి మీ అమ్మతో గొడవ చెయ్యొద్దు. కాకపోతే ఒకే ఒక్క రిక్వెస్ట్. మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి? యూ కెన్ ఆర్డర్. ఆనంది విషయంలో లలిత గారు ఎలాంటి స్టెప్ తీసుకున్నా నువ్వు ఆనందికి సపోర్ట్గా నిలబడాలి. షూర్. మీ అమ్మకి వ్యతిరేకంగా చేయమని చెప్తున్నానని ఏమీ అనుకోకు. నో. మా మామ్ గురించి నాకు తెలీదా? అసలు ఆనంది ఎక్కడ దొరుకుతుందా అన్నట్లుగా తను చూస్తూ ఉంటుంది. అమ్మా, మీరేం భయపడకండి. ఈ మహేష్ ఉండగా ఆనందికి ఏమీ కాదు. పాపం ఆనంది అసలే చాలా కష్టంలో ఉంది. కష్టమా? ఏంటది? అది వాళ్ళక్క పెళ్లి విషయంలో. అంతే కదా, ఇంకేం లేదు కదా. ఆనంది ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలనుంది, కానీ చెప్పలేని పరిస్థితి. మేడం, ఇంకేం లేదు, అంతే. ఆనందికి ఏం కాకుండా ఉంటే అంతే చాలు మహేష్. అలాగే అశ్విన్ ఏమయ్యాడు ఒక్కసారి చూడు మహేష్. ఆల్రెడీ నేను ఆ పని మీదే ఉన్నాను. ఆనందికి ఏమీ కాదు, నేను మాటిస్తున్నానమ్మా. చాలా సంతోషం మహేష్. ఇట్స్ ఓకే అమ్మా. వెళ్ళొస్తాను మహేష్. మామ్కి వేరే పనే లేదు. వాళ్ళని రెచ్చగొట్టడం ఏంటి? అశ్విన్ వాళ్ళ అమ్మగారికి కాల్ చేయాలి. అటెండ్ చేయటం లేదే. ప్రసన్నకి చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ప్రసన్న కూడా కాల్ ఆన్సర్ చేయటం లేదే. ఇప్పుడేం చెయ్యాలి? వాళ్ళ మాటలు పట్టించుకోకే. చెప్పేది నీకేనే, అర్థం చేసుకో. ఫస్ట్ కళ్ళు తుడుచుకో. అశ్విన్ని నేను దాచిపెడతానా? అశ్విన్ అన్న ఇంటికి రావడం లేదన్న బాధలో వాళ్ళు అలా అన్నారు తప్ప వాళ్ళకు నువ్వు ఎలాంటి దానివో తెలీదా? ఇదేంటి పోలీసులు వచ్చారు? నమస్తే ఎస్ఐ గారు, ఏంటి ఇలా వచ్చారు?
నన్ను గుర్తుపట్టలేదా? మీరు మీరు శాంతి. ఓ, మీరు మా హాస్టల్లో ఉండి చదువుకుని వెళ్ళారు కదా? అవును. ఎస్ఐ అయ్యారా? చాలా సంతోషం అమ్మా. ఏంటమ్మా ఎలా వచ్చారు? మేడం గారి కోసమా? కాదు, ఆనంది అనే అమ్మాయి కోసం. ఆనంది కోసమా? అవును. తను హాస్టల్లో ఉందా? ఉంది. పిలు బాబాయ్. ఎందుకమ్మా? పిలు, చెప్తా. అలాగేనమ్మా. అమ్మా ఆనంది, ఏంటి బాబాయ్? నీకోసం పోలీసులు వచ్చారమ్మా. పోలీసులా? నా కోసం పోలీసులు రావడం ఏంటి బాబాయ్? ఎందుకంట? అడిగానమ్మా, ముందు నిన్ను పిలవమన్నారు. రండమ్మా. మేడం సరే, ఉంటాను. వచ్చారమ్మా. మిత్రా, ఏంటే? ఆనంది కోసం పోలీసులు వచ్చారే. నీకేమైనా మెంట్లా? ఆనంది కోసం పోలీసులు రావడం ఏంటి? నిజమే మిత్రా, కావాలంటే వచ్చి చూడు. మీ నలుగురిలో ఆనంది ఎవరు? నేనే మేడం. నువ్వా? నేనే. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నావు. నీకెందుకమ్మా అలాంటి పనులు? అసలు మా ఆనంది ఏం చేసింది అది చెప్పండి ముందు. ఒక మనిషిని మిస్సింగ్ చేసిందని కంప్లైంట్ వచ్చింది. వాట్? ఆనంది ఒక మనిషిని మిస్ చేసిందా? ఎస్. ఎవరిని? అశ్విన్ అనే అతన్ని. అబద్ధం. అది తేలాల్సింది కోర్టులో. ఎస్ఐ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అశ్విన్ ఆనంది ప్రేమికులు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అలాంటి మా ఆనంది ప్రేమికుణ్ణి మిస్సింగ్ ఎలా చేస్తుంది? అసలు మీకు అలా చెప్పింది ఎవరు? అశ్విన్ తల్లి లలిత, అతని చెల్లి ప్రసన్న. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? అదే కదా చెప్పాను. ఇది అబద్ధం మేడం. అది తేలాల్సింది కోర్టులో అని చెప్పాను కదా. ఆనంది, మాతో రా. ఎక్కడికి? స్టేషన్కి. రాదు. మర్యాదగా వస్తే అంతే మర్యాదగా తీసుకువెళ్తాం, లేదా ఎస్ఐ గారు, ఇది అన్యాయం. ఇలా ఎవరో ఏదో చెప్తే అరెస్ట్ చేసేస్తారా? ఇది అరెస్ట్ కాదు, జస్ట్ తీసుకువెళ్తున్నాం. మా ఎంక్వైరీలో, ఇంట్రాగేషన్లో ఈ ఆనందే అశ్విన్ మిస్సింగ్ కి కారణం అని తేలితే అప్పుడు అరెస్ట్ న్యూస్ చెబుతాం. సో ఆనంది, రామా. మా ఆనంది రాదండి. సౌందర్య, ఏం తప్పు చేయని నేనెందుకు భయపడాలి? మేడం, పదండి. ఎగిసినదే సలసల మరిగిన మమకారం అంతు చూసే ఆయుధమై మరిచెను కనిగా